రాసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 27. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. 2 కొరింథీ 7:4. 2 కొరింథీ 12:3-4 వచనములలో పౌలు ఇట్లు చెప్పుచున్నాడు: అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడనో శరీరము లేక కొనిపోబడనో నేనెరుగను, అది దేవునికే తెలియను. 3వ ఆకాశమునకు ఎత్తబడి మానవ గ్రహింపుకు మించిన ఉచ్చరింపశక్యము గాని మాటలు వినుట ఎంత ఆధిక్యత అయ్యున్నది. అక్కడ దేవుడు అతనికి అనేక దర్శనములను ప్రత్యక్షతలను ఇచ్చెను. పౌలుకు అనేక దర్శనములు ప్రత్యక్షతలు కలిగి ఉన్నప్పటికీ కృప యొక్క అర్థమును ఎరగలేకుండెను. 3వ ఆకాశంలో అతనికి కృపను గురించి బోధించి ఉండవచ్చును, కానీ దేవుడు శ్రేష్టమైన దానిని ఎరుగును. బాధ ద్వారా అతనికి నేర్పించెను. నీవు దేవుని గురించి తెలుసుకొనగోరిన ఎడల భూమి మీదే ఆయన కృపను గురించి తెలుసుకొనవలెను. పౌలు జ్ఞానము గల వ్యక్తి. అతడు ఫిలిప్పీ 3:5-6 వచనములలో సాక్ష్యమిచ్చినట్లు అతడు లేఖనములను ఎరిగినవాడు, కానీ అద్భుతములు కానీ లేఖనములను గూర్చిన జ్ఞానము కానీ అతనికి కృప యొక్క అర్థమును బోధించలేదు. దేవుడు అతని శరీరములో ఒక ముళ్ళును అనుమతించినట్లు చదువుచున్నాము. అది మిక్కిలి బాధకరమైనది. అనేక మంది బోధకులు, విద్వాంసులు ఆ ముళ్ళు ఏమో తెలుసుకొన ప్రయత్నించిరి. దాని విషయమై దేవుడే మౌనముగా ఉన్నప్పుడు మనము ఊహించుటకు ప్రయత్నించకూడదు. ఒక ఉద్దేశంతోనే దేవుడు దానిని రహస్యముగా నుంచెను. అది బాధకరమైన ముళ్ళు అయి ఉండవచ్చును. ఎందుకనగా దానిని తొలగించుమని పౌలు ముమ్మారు ప్రార్థించెను. తన శారీరక బాధ గురించి పౌలు సనగలేదు, విసుగు కొనలేదు. చిన్న విషయములకు మనం కన్నీరు కార్చుదము. కష్టము రాకమునిపే ఏడ్చి మమ్ములను ఎవరు చూచుకుందురు అని అందుము. కానీ పౌలు అటువంటి వాడు కాడు. అతడు సనగలేదు, నేరారోపణ చేయలేదు. 2 కొరింథీ 7:4లో అతడు యథార్థముగా ఇట్లనుచున్నాడు: శ్రమలో అత్యధికముగా సంతోషించుచున్నాను. 2 కొరింథీ 11:23-27 వచనములలో పౌలు వెళ్ళిన శ్రమల జాబితాను చూస్తున్నాం. కానీ అతడు, ప్రభువా, ఇవన్నీ నాకు ఎందుకు తెచ్చితివి అని అనుటలేదు. ఒక్కసారి కూడా అతడు సనగలేదు. కానీ అతని శరీరంలోని ఆ ముళ్ళు మిక్కిలి బాధకరమైనది. అతని స్వశక్తి అంతరించి ఉండును. అందువలనే అతడు ప్రభువును ముమ్మారు బ్రతిమాలెను. అతడిట్లు ప్రార్థించి ఉండవచ్చును: ప్రభువా, నిన్ను బ్రతిమాలుచున్నాను, నిన్ను వేడుకొనుచున్నాను, నా ముళ్ళును తొలగించుము. ఇవి సామాన్యమైన మాటలు కావు. మరలా అతడిట్లు ప్రార్థించెను: ప్రభువా, దీన్ని తొలగించుము అని నిన్ను బ్రతిమాలుచున్నాను. 3వసారి కూడా, దయచేసి నా బాధను చూసి ఈ ముళ్ళును తొలగించుము అని అడిగి ఉండవచ్చును. కానీ ప్రభువు, నా కృప నీకు చాలును, కృపను గురించి ఆ మార్గము ద్వారా మాత్రమే నీకు బోధించగలను అనెను. పౌలు ధైర్యముగా అందరికీ ఇట్లు బోధించెను: కృపచేతనే మనము రక్షించబడితిమి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని చెప్పాను. దేవుని కృపను ప్రజలు అనుభవపూర్వకముగా ఎరగవలనని అతడు బోధించెను. ఈ మాటలను రాసెను. సంఘ చరిత్రలో అతనికి ఒక్కనికి మాత్రమే 3వ ఆకాశమునకు పోవు ఆధిక్యత లభించినది. నా ప్రియమైన పౌలు, దేనినైతే నేను నీకు 3వ ఆకాశంలో చెప్పలేదో, వేరొక విధముగా నీకు బోధించలేదో, దానిని ఈ బాధకరమైన ముళ్ళు ద్వారా చెప్పదలచితిని. అది నీ శరీరములో ఉండవలెను. అందువలననే ఆ ముళ్ళు నీకు అనుమతించబడినది. ఇంకా దాని కొరకు ప్రార్థించకుము అని దేవుడు పౌలుతో చెప్పెను. ఆ దినము నుండి పౌలు ప్రార్థించుట మానివేసి, ప్రభువా, ఈ ముళ్ళు నిమిత్తమై నీకు వందనములు అని చెప్పసాగాను. ఎప్పుడైతే ఆ ముళ్ళు బాధకరముగా నుండినదో అప్పుడంతా పౌలు
ప్రభువా, ఈ ముళ్ళు నిమిత్తమై నీకు వందనములు, నాకు నీ కృప, అధికమైన కృప, ఇంకను అత్యధికమైన కృప కావలెను అని పాటలు పాడి దేవుని స్తుతించ మొదలుపెట్టెను. ప్రైజ్ ద లార్డ్.